గైస్ ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. రీసెంట్ గా తెలంగాణలోని ఖమ్మం అనే జిల్లాకు చెందినటువంటి అక్సంత్ అనే ఇంటర్ స్టూడెంట్ ఏమో తను ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతానేమో అనే భయంతో ఇఫ్ ఇన్ కేస్ తను ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతే వాళ్ళ రిలేటివ్స్ పెట్టే ప్రెజర్ వల్ల తన పేరెంట్స్ తన ఏమైనా అంటారేమో అనే భయంతో రీసెంట్ గా ఒక ట్రైన్ కింద తను పడిపోయి చనిపోవడం అయితే జరిగిందండి. కానీ కట్ చేస్తే ఆ ట్రైన్ కింద పడిపోయి ఎవరైతే అక్సంత్ అనే అబ్బాయి చనిపోయాడో ఆ అబ్బాయికి నిన్న తెలంగాణలో రిలీజ్ అయిన ఇంటర్ రిజల్ట్స్ లో 470కి 347 మార్క్స్ అయితే వచ్చాయండి. తను అన్ని సబ్జెక్ట్స్ లో కూడా పాస్ అయిపోయాడు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అండి, ప్రెజెంట్ జనరేషన్ లో పిల్లల పైన పేరెంట్స్ పెట్టే ప్రెజర్, ఎస్పెషల్లీ వాళ్ళ రిలేటివ్స్ వల్ల పేరెంట్స్ పెట్టే ప్రెజర్ అనేది ఎంత దారుణంగా ఉందో అనేది. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. అదేంటనేసి అంటే మీ పిల్లలు 10th లో కానీ ఇంటర్ లో కానీ ఫెయిల్ అయిపోయినంత మాత్రాన వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్లు కాదండి. ఇంకా పచ్చిగా మాట్లాడుకోవాలనేసి అంటే ఒక పర్సన్ తన లైఫ్ లో సక్సెస్ అవ్వాలనేసి అంటే ఈ 10th మార్క్స్ ఇంటర్ మార్క్స్ అనేవి దీనికి కూడా పనికిరావు అనమాట. అంటే ఇక్కడ మీ పిల్లలు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోవాలి అనేది నేను చెప్పట్లేదు, బట్ ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లలు ఫెయిల్ అయిపోయినట్లయితే సప్లై అనే ఒక ఆప్షన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళపై ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దు అనేది చెప్తున్నాను అనమాట. మొత్తానికి ఒక నిండు ప్రాణం అయితే పోయిందండి. అయితే ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.